మంచిగా స్వామి వాడికి పిచ్చి పట్టింది వాడు 3 రోజులు అవుతుంది ఎగురుతానే అంటాడు ఏమన్నా తిట్టే పిచ్చి లేదు నోట్ కాడికి వాడు పుట్టాడు చెప్పులు పట్టాడు కాదు బర్ర తీసుకో అయితే పూలు ఇప్పుడు దయ విడిపిస్తారు యాప్ మండలు తీసుకున్నాం ఇక కొట్టరేను మా భక్తులందరికి రాండి మా దమ్ములే దూరుతాడు గమ్మునుండు కిందికి రా దయ్యం పైకి పట్టుకోండి మీరందరూ పక్కకు రండి వీడియో కాండి ఏమైతాడమ్మా అన్ననా మీరు ఇచ్చండి నేను పక్కబడి మీకు ఎదుర్కొంటుంది టైం అయితే పోయింది రోజా బట్టనే పనుకుంటాడు ఏంటంటే కడుపుకి వచ్చాం కడుపు కాయలు తినిపించాం అది దయ్యమే తింటాది బయటికి పోతాడంటే కాదు తెలుసా తింటున్నాడు దయ్యం అయితే ఇచ్చింది మీరు అరసాకండి కొంచెం పక్క పోతే నేనే లేపుతా పక్క రాండి అందరు లేండి చెప్తాను వీడియో అది గుర్తుకొచ్చింది ఎవరో సామరమ్మ నువ్వు మా దగ్గరికి వచ్చింది చూడు మంచిలే సామిలాన్ రావు ముక్కలు బాధని చెప్పు ఎందుకు వచ్చావు సాగండి మరి రాండి అందరూ మిన్నల కరా ఉండు కొత్త సమస్యాడు ఇంకో ఫ్రెండ్ ఎవరు కరా కొత్త సమస్య బెంగళూరు తెలుసు కరా కొత్త సమస్య బెంగళూరు నుంచి నీకు నువ్వు కలవడానికి అదేదో ముగ్గురు కలిసి సమస్య చెప్పు వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి చంపినారు ఈ దయాన్ని చంపిండేది వీళ్ళే ఎవరు ఈ దయాన్ని చంపిండేది వీళ్ళు ముగ్గురు కలిసి చంపినారు ఉండండి వీళ్ళకు నేను తీర్చా ఇద్దరు చంపినారు అందుకే 2 దయాలు ఇస్తలేకుండా కూర్చోండి
దో దయ్యం ఎందుకు విడిచిపోతాయమ్మా. పెట్టారు మీరు? మీరు చెప్పండి, ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకు చంపారు? లేపి ఇంటికి వెళ్ళిపోండి. రే వాడికి మిమ్మల్ని ఎందుకు చంపారు? దో, లేలేరు మీరందరూ ఇంటికి తమ్మండి లే దయ్యం మీ ఫ్రెండ్ దో తీసుకోమని దయ్యం వచ్చింది ఇక్కరా ఇంటికి తమ్మండి మీరు దో ప్రతి అమావాస్య రోజు పిలుచుకొచ్చిన నేను నా ఖర్చుతో పోయి బాండవా బాగున్నా బావా లేదు మన స్వామి, ఫోన్ బాగా చేసింటివే. ఉన్నావు. అడిగి పరిష్కారం అడిగినా దయ్యాల గురించి చాలా వస్తున్నారని అడిగితే మళ్ళీ నేను వచ్చి చూసుకుంటా బాయ్ పదా బాగాడు ఇప్పుడు మన శిష్యుడే ఈడ. నీకు తెలియదంటే బెంగళూరు పోయినప్పుడు కలిసానికి నా కాడికి వచ్చి చెప్తాడు. కాకపోతే మంతిన కాదు కొంత ధూళి ఎక్కువ ధూళిపేట కావాలిరా చేతబళ్ళు చేస్తాడు. నాకు నువ్వు చేతి చెప్పేది నువ్వు. చేతబడి నాకు వచ్చాడు నేను చెప్పి నేర్పించావు చేతబడి చేసేది ఎట్ట చేస్తాడు మనుషుల కాడికి పోయి చేతబడి అంటాడు పెట్టి చేతబడి చేస్తా అంటాడు. చేతబడిలో మళ్ళీ ఇచ్చినాక వాళ్ళ కాడల్లా 50,000 దింగుతాడు. 50,000 తీసుకొని ఉండడు ఇంకా ఆ సగ్యాలు ఉండడు పోతాడు కాలుకొద్ది పోతాడు ఇంకా బెంగళూరు నుంచి 5,000 లెక్క పెట్టి హైదరాబాద్కి వచ్చాడు. నాడికి వచ్చి నాన్న ఇల్లుంది మంచిగా ఆడుంటాడు. రియల్ అడ్రస్ ఎవరికి చెప్పాడు. మళ్ళా ఆడుండి లెక్క అంతా ఎత్తుతుంటాడు. చేతబడి కాదు డూప్లికేట్ చేతబడి ప్రజల్ని ఇట్లా ఏమారుతుంటాడు. ఇంకా నువ్వు నేర్పిలా నాకు నేర్పించా. ఇప్పుడు నీకు ఏం సమస్య వచ్చింది చెప్పు. అవు చెప్పు ఏం సమస్య లేదు సార్ జిల్లాలో పచ్చింటి వస్తాడు నుంచి వచ్చేస్తాయి ఏదో సొంతం వచ్చింది. దో ఇప్పుడు వచ్చిండే 2 దయ్యాలు దీపించినాం చూసినావా. అమాసకి వస్తుంది అమాసకి వచ్చాది. నీకు ఏంటంటే నువ్వు అట్లా ప్రజలను మోసం చేయకూడదు. నిజంగా చెయ్యి దయ్యాలు తాటలు కాదు దయ్యాలని చెయ్యి. మళ్ళీ ఒకవేళ నువ్వు అమాస రోజు కూర్చుంటున్నావు నిజం దయ్యం వచ్చే నీ కాడికి వస్తే ఏం చేస్తావు దయ్యాలు ఇచ్చేది రాదు. మళ్ళీ అట్లా చేస్తాడు. ఉయ్యాలు వచ్చా కర్మశనికి తీకూడదు. అంటే సవి బెంగళూరులో సాము ఉన్నారు బెంగళూరు దయ్యాలకి యాక్టింగ్ చేపించారు నాకు నీకు కాళ్ళంటే చేతబడి పోతే నాకు ఒక మిసుడు కాలు ఇచ్చి ఫోన్ దాపెట్టుకో. 1,00,000 రూపాయలు అడుగు. నాకు 90 నాకు నీకు 10,000. మాట మన ఇద్దరం ఒకటే. సరే చూడు మంచిగా మంచి 30 ఇంకా 10తో ఇంకా 10తో ఒక గుడి కడదాం. గుడి కడితే ఒకరిని నేను తీసుకొచ్చా వాళ్ళని కూర్చోబెడదాం. దాంట్లో ఎవరిని కూర్చోబెట్టి దాంట్లో కూడా దయ్యాలని ఇక్కడ కాదు తెలంగాణలో పెట్టిద్దాం. అందరు దాంట్లోకి పంపిద్దాం. సరేనా? ఓకే కదా. ఇంకేమి షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టి గంట కూడా కొట్టండి. మర్చిపోకండి. ఉంటా ఫ్రెండ్స్. బాయ్.